నమస్కారం అండి. మనం ఈ వ్యవసాయ విజ్ఞానం గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకునే ముందు, అసలు ఈ వ్యవసాయం అనేది ఈ భూమి మీద ఎప్పుడు ప్రారంభమైంది అని తెలుసుకోవాలనుకుంటే, ఇది ఈ వీడియో చూడండి. ఈ విశ్వంలో పాలపుంత అనేది ఒక గ్యాలక్సీ. మిల్కీ వే గ్యాలక్సీ. సో, ఈ గ్యాలక్సీలో మన ఆహ్, సౌర కుటుంబం ఉన్నదనమాట. సో, ఈ సౌర కుటుంబంలో భూమి అనేది ఒక గ్రహం. సో, భూమి మీదనే మనం ఉన్నాం. ఈ గ్రహం యొక్క వయస్సు ఆహ్, రమారమి 450,00,00,000 సంవత్సరాలు అని ఈ పరిశోధకులు నిర్ధారించారనమాట. సో, ఈ 450,00,00,000 సంవత్సరాలు వయసున్నటువంటి భూమి మీద అసలు జీవం ఎప్పుడు ఏర్పడింది? రమారమి 350,00,00,000 సంవత్సరాలు క్రితం ఈ జీవులు ఉద్భవించినట్టుగా మన పురావస్తు తవ్వకాలు, అలాగే దానికి రిలేటెడ్ పరిశోధనల ఆధారంగా తెలిసిందనమాట. ఈ జీవం ఉద్భవించేటప్పుడు ఏకకణ జీవులు, బహుకణ జీవులు, ఆ తర్వాత రకరకాల మొక్కలు, రకరకాల జంతువులు. సో, ఈ విధంగా పరిణామ క్రమంలో ఆహ్, ఈ చాలా సంవత్సరాలు, చాలా కోట్ల సంవత్సరాలు ఇట్లాగా ఆహ్, పరిణామం చెందుతూ వస్తున్నటువంటి ఈ క్రమంలో ఆధునిక మానవుడు, అంటే మన యొక్క యాన్సిస్టర్స్. సో, ఈ ఆధునిక మానవుడిని సైంటిఫిక్‌గా హోమోసేపియన్స్ అని అంటారు. సో, ఈ ఆధునిక మానవుడు ఆఫ్రికా ప్రదేశంలో పరివర్తన చెందినట్టుగా వేరే స్పీసీస్ నుంచి కొన్ని శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయన్నమాట. సో, ఈ హోమోసేపియన్స్ ఆధునిక మానవుడు విలక్షణం ఏంటంటే తెలివితేటలు కలిగి ఉండడం, అట్లాగనే ఆహ్, ఇన్నోవేషన్స్, కొన్ని కొన్ని రకాల పనిముట్లు తయారు చేసుకోవడం. పనిముట్లు అంటే యుగంలో రాతికి సంబంధించిన పనిముట్లు చేసుకోవడం. ఇట్లాగనే 3 లక్షల సంవత్సరాల నుంచి రమారమి 12,000 సంవత్సరాలు ఈ మధ్య ఇతను హంటింగ్ అండ్ గ్యాదరింగ్, అంటే గుహల్లో నివసించడం, అట్లాగనే ఆహ్, జంతువులను వేటాడి వాటిని ఆహారంగా తీసుకోవడం, ఆహ్, మొక్కలు అట్లాగే చెట్ల నుంచి ఆహ్, ఫలాలు సేకరించడం, ఈ విధంగా గింజలు సేకరించడం, వీటిని తినడం, ఈ విధంగానే ఈ ప్రవృత్తి కలిగి ఉండి జీవనం సాగించారు. ఎప్పుడైతే మనకి ఈ ఐస్ ఏజ్, అంటే ఆహ్, ఆహ్, హిమ శకం అనేది సుమారు 12,000 10,000 సంవత్సరాల సమయంలో అంతమైపోవడంతో భూమి మీద మంచి వాతావరణం ఏర్పడింది. అంటే వర్షాలు లాంటివి కురవడం, అట్లాగనే మనకి టెంపరేచర్ అనుకూలంగా ఉండడం. సో, దీనితో ఈ మానవుడి హోమోసేపియన్స్ తాలూకా ప్రవర్తన కూడా మారింది. సో, ఈ ఆఫ్రికా నుంచి మైగ్రేషన్స్, అంటే వలసలు, వేరే వేరే ప్రాంతాలకి వలసలు వెళ్ళడం జరిగింది. అట్లాగనే ఆ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఈ విత్తనాలు సేకరించడం, వాటిని భూమి మీద చల్లి ఆహ్, ఆహ్, ఈ పంట పండించడం, వీటిని మళ్ళా హార్వెస్ట్ చేయడం, ఇటువంటి యాక్టివిటీస్‌ని స్టార్ట్ చేశాడు. సో, రమారమి ఈ 10,000 నుంచి 7,000 సంవత్సరాల్లో ఈ వ్యవసాయం, ఈ రకమైన వ్యవసాయం చేసినట్టుగా మనకి ఈ పరిశోధనలో వేరే ఆధారాల ద్వారా తెలిసింది. దీన్నే మనం సుమారు అనుకోవచ్చు ఏంటంటే, మన వ్యవసాయం అనేది ఈ టైంలో ప్రారంభం. ఇప్పుడు ఎక్కడ అంటే మెక్సికో, అట్లాగనే మన పశ్చిమాసియా, ఈ ప్రాంతాల్లో ఆహ్, ఈ వ్యవసాయం జరిగినట్టుగా ఈ ఆధారాలు దొరికాయన్నమాట. సో, దీన్ని మనం వ్యవసాయానికి నాంది అని చెప్పుకోవచ్చు.
దాని తరువాత సింధు నాగరికత, అట్లాగనే ఈజిప్షియన్ నాగరికత, సుమేరియన్ నాగరికత ఇవి అభివృద్ధి చెందడం కూడా తరువాత జరిగిందనమాట. సుమారు 3300 సంవత్సరాలు ఆ తరువాత. ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, హ్మ్, ఈ భూమి తాలూకా వయస్సు 450,00,00,000 సంవత్సరాలైతే, ఈ 350,00,00,000 సంవత్సరాల క్రితం జీవం ఏర్పడడం, ఈ జీవం తర్వాత పరిణామ క్రమంలో 3,00,000 సంవత్సరాల క్రితమే మన ఆధునిక మానవుడు హోమోసేపియన్స్ అభివృద్ధి చెందడం. సో, అతను కేవలం గత 10,000, 7,000 సంవత్సరాల టైంలోనే వ్యవసాయాన్ని ఆహ్, ఒక వృత్తిగా తీసుకోవడం. ఈ ఇది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇంత టైమ్ ల్యాప్స్ ఉండడం అనేది మనం ఆలోచించాల్సిన విషయం.